ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూశారు కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు తెలిసినాయే. అయితే మనం ఇక్కడ లాస్ట్కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అని ఉంటుంది. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా ఉంది. ఇక్కడ దీనికి మనం ఐఆమ్ రెడీ అని చూసారు. ఇక్కడ దానికంటే ముందు ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది. ఈ చెక్ బాక్స్ మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ మీద ఇలా క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఎగ్జామ్ క్లిక్ చేయండి. మీకు ఎగ్జామ్ టైం వచ్చిన తర్వాతే ఇది ఓపెన్ అవుద్ది. ఐఎమ్ రెడీ టు బిగిన్ ఎగ్జామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అవుద్ది. మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏం జరిగింది, ఇటు పక్క చూడండి, రైట్ సైడ్ ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంది. ఇక్కడేముంది, క్వశ్చన్ నెంబర్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఎన్ని ఇదిగోండి, చూజ్ ఏ క్వశ్చన్ అని చూసారా, రైట్. ఇదిగోండి చూజ్ ఏ క్వశ్చన్ 1 2 3 4 5 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇక్కడ పైన మీరు ఎన్నిటికీ ఆన్సర్ పెట్టారు, ఎన్నిటికీ ఆన్సర్ పెట్టలేదు, ఎన్నిటిని చూడలేదు, అసలు రివ్యూకి ఎన్ని పెట్టారు అని ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, ఇక్కడ ఇటు వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేస్తే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5 ఇలా ఉంది. మీకు ఈ ఫస్ట్ సెక్షన్ ఆన్సర్ పెట్టాలనుకోండి, ఈ సెక్షన్ నొక్కండి. ఓకే, రెండో సెక్షన్ క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టాలనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ముందుగా రెండో సెక్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి రెండో సెక్షన్ మీద. రెండో సెక్షన్లో క్వశ్చన్లు ఓపెన్ అవుతాయి. లేదు మీరు 5వ సెక్షన్లో క్వశ్చన్లు ఆన్సర్ చేయాలనుకున్నారు అనుకోండి, 5వ సెక్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా 5వ సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 5వ సెక్షన్లో క్వశ్చన్స్ అన్నీ ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇకపోతే మీరు ఆన్సర్ ఎట్లా పెట్టాలి, ఇదిగోండి ఫస్ట్ సెక్షన్లో ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చాడు. నీకు ఋగ్వేద్ నేమ్ ఆఫ్ బియాస్ రివర్ ఈజ్ అని చెప్పేసి అన్నాడు. దీనికి ఆన్సరు ఋగ్వేదంలో బియాస్ నది పేరు ఏంటి అని అన్నాడు. అప్పుడు దానికి మీరు ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఆన్సర్ 1 లేదా 2 అనుకున్నారు అనుకోండి, 1 మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన తర్వాత కింద గమనించండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, కింద మీరు ఆన్సర్ పెట్టేశారు, ఏదో ఆన్సర్ పెట్టేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అని ఉందా, ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ ఏంటంటే మీరు ఆన్సర్ పెట్టేసిన తర్వాత, రైట్, ఓకే, ఇక్కడ ఆన్సర్ పెట్టేసిన తర్వాత కింద ఆప్షన్ చూడండి, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. అంటే ఆన్సర్ పెట్టారు కదా, ఆన్సర్ పెట్టిన తర్వాత మీకు ఆన్సర్ మీద డౌట్ ఉందనుకోండి, ఇంకోసారి చెక్ చేయాలనుకున్నారు ఆన్సర్, అప్పుడు ఆన్సర్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. లేదు ఆన్సర్ అది వద్దనుకుంటే క్లియర్ రెస్పాన్స్ ఉంది, క్లియర్ అనేది కొట్టేస్తే ఆన్సర్ పోద్ది. నెక్స్ట్ ఒకవేళ ఆన్సర్ కరెక్టే, అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్, సేవ్ కొట్టేసి నెక్స్ట్, సేవ్ అండ్ నెక్స్ట్ ఈ బటన్ నొక్కారనుకోండి, ఇటు పక్కన చూడండి సేవ్ అండ్ నెక్స్ట్, దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. మనం ఆన్సర్ పెట్టాం కదా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. అదిగోండి రెండో ప్రశ్నకి వచ్చేసాం. ఇక రెండో ప్రశ్న ఓపెన్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఈ రెండో ప్రశ్న ఆన్సర్ ఏంటి అనుకున్నారు, 2 అనుకున్నారు అనుకోండి, 2 పెట్టాను, ఆన్సర్ 2 పెట్టా కదా, కానీ నాకు డౌట్ ఉంది క్వశ్చన్ మీద. అప్పుడు ఏం చేస్తా, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కొట్టగానే ఆ ప్రశ్న ఆన్సర్ పెట్టేసాం అయినా కానీ నెక్స్ట్గా పోద్ది, అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తాం. ఇగోండి ఇక్కడ మూడో ప్రశ్న వచ్చింది. మూడో ప్రశ్న వచ్చినప్పుడు దాని మీద నేను మూడో దానికి ఆన్సర్ 3 అనుకో, 3 పెట్టేశా. 3 పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టా. నెక్స్ట్ కొట్టే కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న వచ్చేసింది. 4వది వచ్చింది. 4వ దానికి కూడా ఆన్సర్ పెట్టేసి, 4వ దానికి ఆన్సర్ 4 అనుకోండి, 4 పెట్టాను. 4 పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టా. ఇప్పుడు ఒకవేళ మూడో ప్రశ్న చూడాలనుకున్నాండి, అప్పుడు ఇక్కడ చూడండి, మూడో ప్రశ్న చూడాలని అనుకున్నాను అనుకోండి, అప్పుడు జస్ట్ ఇక్కడ మూడోదా ఇక్కడ చూసారా నెంబరు, దాని మీద క్లిక్ చేసి సరిపోద్ది. రెండోది దీని మీద క్లిక్ చేసామనుకోండి సరిపోద్ది, ఆటోమేటిక్గా మూడో ప్రశ్న ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇట్లా ఓపెన్ అయిపోద్ది. లేకపోతే 5వ ప్రశ్న ఓపెన్ చేయాలి, ఇక్కడ 5వ నెంబర్ మీద క్లిక్ చేస్తే 5వ ప్రశ్న ఓపెన్ అయిపోద్ది. మీరు 100 ప్రశ్నలు ఉన్నాయనుకోండి, 99వ ప్రశ్న ఓపెన్ చేయాలనుకోండి, ఆ నెంబర్ నొక్కితే ఆ ప్రశ్న ఓపెన్ అయిపోద్ది ఆన్సర్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఆన్సర్స్ పెట్టిన తర్వాత రైట్, ఇక్కడ చూడండి ప్రతిదానికి మీరు ఆన్సర్ పెట్టేస్తాను. నేను అన్నిటికీ ఆన్సర్లు పెడుతున్నాను, జస్ట్ ఏదో ఒకటి, లేకపోతే రివ్యూ కన్నా పెడుతున్నాను. రివ్యూకి ఎన్ని పెట్టాము, తర్వాత ఆన్సర్లు ఎన్ని పెట్టాము అనేది క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఈ ప్రశ్న కూడా నేను మార్క్ ఫర్ రివ్యూకి పెడతాను. ఇగో రివ్యూ పెట్టా, నెక్స్ట్ కొట్టా, నెక్స్ట్ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇగో ఈ ప్రశ్న కూడా ఆన్సర్ పెడతాను. ఇగోండి ఆన్సర్, రైట్, ఆన్సర్స్ పెట్టా. ఇట్లా చూడండి, ఇక్కడ ఇలా క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను ఎన్నిటికీ ఆన్సర్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 15 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 15 ఫస్ట్ దానికి ఆన్సర్ పెట్టాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. రెండోది వచ్చింది, రెండో దానికి కూడా ఆన్సర్ పెట్టాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను, రైట్.
మూడోది వచ్చింది. మూడో దానికి కూడా ఆన్సర్ పెట్టి ఏం చేయాలి, మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టాను. మార్క్ ఫర్ రివ్యూ. ఇక్కడ నేను 3 ప్రశ్నలు, ఇంకో 4 నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వస్తే దానికి కూడా ఆన్సర్ పెట్టాను, మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టాను. అంటే ఇంకోసారి ఆన్సర్ చెక్ చేయాలని అర్థం. చెక్ చేయకపోయినా ఆటోమేటిక్గా అదే ఆ ఫైనల్ ఆన్సర్గా తీసుకుంటుంది మీరు సబ్మిట్ అయిపోయడానికి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రశ్న, సేవ్ అండ్ నెక్స్ట్. ఇలా నేను మొత్తం 4 ప్రశ్నలు ఓపెన్ చేసి 5వ ప్రశ్న కూడా ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, 4 ప్రశ్నలు ఆల్రెడీ నేను ఆన్సర్ చేశా. ఇక 1, 2 గ్రీన్ కలర్లో వచ్చినాయి, చూసారు ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చినాయి. ఇక్కడ చూడండి 1, 2 గ్రీన్ కలర్ వచ్చినాయి, 4 కూడా గ్రీన్ కలర్ వచ్చింది. మూడోది మాత్రం ఆన్సర్ పెట్టాను. ఇక్కడ చూసారా, రివ్యూ కోసం కూడా ఉంచా. రివ్యూ కోసం ఉంచానంటే అర్థం ఏంటి, మళ్ళీ ఇంకోసారి ఆన్సర్ చెక్ చేస్తాను అర్థం. 5వది ఓపెన్ చేసా కానీ ఆన్సర్ పెట్టలా. ఇప్పుడు 5వది ఆన్సర్ పెడతాను చూడండి. ఇదిగోండి 5వది ఆన్సర్ పెట్టాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. రైట్, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను అంటే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తాం అన్నమాట మనం. ఓకే రైట్, త్వరగా వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ చూడండి 5వ దానికి కూడా నేను ఆన్సర్ పెట్టాను కానీ మరి సేవ్ అండ్ నెక్స్ట్ పని చేయట్లేదు. ఇక్కడ చూసారా, మీకు టైము ఇక్కడ ఎంత టైం ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇంకెంత సమయం ఉంది అనేది ఇక్కడ టైం కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ టైం కనిపిస్తుంది, ఎంత సమయం ఉంది మీకు అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఇది బటను వెళ్ళట్లేదు. రైట్, 5వ ప్రశ్న. ఓకే 6, 5వ దానికి ఆన్సర్ పెట్టలేదు, 6వ దానికి కూడా ఆన్సర్ పెట్టలేదు, అందుకే రెడ్ కలర్ కనిపిస్తున్నాయి. మిగిలిన వాటన్నిటికీ కూడా ఆన్సర్లు పెట్టాం, అందుకే గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. మీరు ఇలాగ ఏ ఎగ్జామ్ రాసినా ఇంతే. మీరు ఒకటే చూసుకోవాలి, ఇక్కడ టైం ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్, ఇక్కడ సమయం ఎంత ఉందో చూసుకోండి. తర్వాత మరి ఇక్కడికి వచ్చేసేసరికి ఇదిగోండి ఈ ప్రశ్నలు చక్కగా ఆన్సర్లు పెట్టారా లేదా, మీరు దేనికి ఆన్సర్ పెట్టారు, దేనికి ఆన్సర్ పెట్టలేదు, దేని రివ్యూ పెట్టారు అనేది మీరు అక్కడ చూడాల్సిన పని లేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ సెక్షన్స్ ఏ సెక్షన్లో ఆన్సర్లు పెడుతున్నారో ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఎన్ని ప్రశ్నలకి ఆన్సర్లు పెట్టారు, ఈ సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఈ సెక్షన్లో మొత్తం 15 ప్రశ్నలు ఉన్నాయండి. ఇదిగోండి 15 ప్రశ్నలు చూపిస్తుంది. ఓకేనా. ఇందులో ఎన్ని ఆన్సర్ పెట్టారు, 4 ఆన్సర్ పెట్టారు, మిగిలిన 2 ఓపెన్ చేశారు కానీ ఆన్సర్ పెట్టాల, మిగిలిన అసలు చూడలేదని అర్థం. ఈ వైట్ కలర్లో ఉన్నాయంటే అసలు మీరు ఓపెనే చేయలే క్వశ్చన్ అని అర్థం. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే చాలు, మీరు ఏ ప్రశ్న వదిలేశారు, ఏ ప్రశ్నకి ఆన్సర్ పెట్టారు, ఏ ప్రశ్నకి ఆన్సర్ పెట్టలేదు, ఏది రివ్యూకి పెట్టారు ఇక్కడ చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 14వ ప్రశ్న ఓపెన్ చేశారు కానీ ఆన్సర్ పెట్టాల, దీనికి ఆన్సర్ చేయాలనుకుంటున్నారు, దీన్ని క్లిక్ చేయటమే. దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఏం జరుగుద్ది, 14వ ప్రశ్న ఓపెన్ అవుద్ది ఆటోమేటిక్. ఇది 14వ ప్రశ్న ఓపెన్ అయింది. ఈ 14వ ప్రశ్నకి ఆన్సర్ పెడతా, ఆన్సర్ పెట్టేసి ఇదిగోండి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తా. అదిగోండి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే ఏం జరిగింది, ఆన్సర్ వచ్చింది. ఒకసారి మార్క్ ఫర్ రివ్యూ బ్యాక్. రైట్, ఇది అంటే 15 ప్రశ్నలు అయిపోయినాయి, వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకో పేపర్ వచ్చేసింది ఇక్కడికి. ఓకే, ఇట్లాగా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇది గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.